ఎరిటోస్తనిస్. ఎరిటోస్తనిస్ అంటే ఏంటి? ఎరిటోస్తనిస్ అంటే ఏంటి? దేన్ని ఎరిటోస్తనిస్ అంటాము? ఎరిటోస్తనిస్ అంటే ఏంటిదంటే ద మెథడ్ ఆఫ్ ఫైండింగ్ ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 1 to 100. 200 కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ మనకు 1 to 100 మధ్యలోనే ఇది ఫేమస్ కాబట్టి 1 to 100 మధ్యలోనే నేను ఎక్కువగా డెఫినేషన్ ఇస్తూ ఉంటాం. ద మెథడ్ ఆఫ్ ఫైండింగ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100 ఈజ్ కాల్డ్ యాజ్ sieve ఆఫ్ ఎరిటోస్తనిస్. sieve ఆఫ్ ఎరిటోస్తనిస్. ఎరిటోస్తనిస్ యొక్క జల్లెడ అని అనడం జరుగుతుంది. ఎరిటోస్తనిస్ యొక్క జల్లెడ అని అనడం జరుగుతుంది. డిఫైన్ ఎరిటోస్తనిస్. ఓకేనా? సో ఇప్పుడు మనము దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాము? ఫస్ట్ మనకు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో కాన్సెప్ట్ ఉండాలి. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటిది? ద నంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ అంటే అది 1 టేబుల్లో మళ్ళీ ఆ నంబర్ టేబుల్లో మాత్రమే ఉండాలి, వేరే టేబుల్లో కనబడదు. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉందనుకోండి, 1 టేబుల్లో మరియు 3 టేబుల్లో మాత్రమే ఉంటుంది. 1 టేబుల్లో 3 టేబుల్లో 1 3 జా 3, 3 1 జా 3, ఇవి తప్ప వేరే దానిలో రావు. అట్లాంటి వాటిని ఏమనాలి? ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఓకేనా? 4 తీసుకుర్రు అనుకోండి, ఇది 1 టేబుల్లో వస్తుంది. 1 × 4 = 4 అవుతుంది. 2 × 2 కూడా 4 అవుతుంది. కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ప్రైమ్ నెంబర్ అనేది కేవలం 1 టేబుల్లో మరి ఆ నంబర్ టేబుల్లోనే ఉండాలి, ఇంకో టేబుల్లో రావద్దు. అట్లా రాని వాటిని ఏమంటారు? ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఇవి ప్రైమ్ నెంబర్స్. సో ఇందులో ప్రైమ్ నెంబర్స్కి మనము చూద్దాము ఒకసారి. సో ప్రైమ్ నెంబర్స్కి ఒకసారి కనుక మనము చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు వన్ నెంబర్ ఈజ్ నైదర్ ప్రైమ్ నెంబర్ నార్ కాంపోజిట్ నెంబర్. 1 నెంబర్ అనేది స్పెషల్ నెంబర్. అది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. 2 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. ఎందుకంటే 2 ఒక ఆ టేబుల్లో మాత్రమే వస్తుంది, వేరే టేబుల్లో రాదు. 2 అనేది ఆ టేబుల్లో మాత్రమే వస్తుంది, వేరే టేబుల్లో రాదు. కాబట్టి ఏంటి? అది ప్రైమ్ నెంబర్. సో కాబట్టి ఇక 2 మల్టిపుల్స్ అన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్. అది 2 అనేది ప్రైమ్ నెంబర్ అయింది కాబట్టి 2 మల్టిపుల్స్ అన్నీ కూడా ఏ నెంబర్ కిందకి వస్తుంది? కాంపోజిట్ నెంబర్ కిందకి వస్తాయి. కాబట్టి 2 మల్టిపుల్స్ ఏంటివి? ఇవన్నీ 2 మల్టిపుల్స్ అంటే 2 టేబుల్లో వచ్చేటివి. కాబట్టి ఇదేమవుతుంది? కాంపోజిట్ నెంబర్లు అవుతాయి. ఇక 2 మల్టిపుల్స్ కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. ఇవన్నీ కాంపోజిట్ నెంబర్స్. ఇట్లా వేసుకోవాలి మనం. 1 2 3 4 5 6 ఇట్లా వేసి మనము ఫైండ్ అవుట్ చేస్తే ప్రైమ్ నెంబర్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసే మెథడ్ అన్నట్టు ఇది. ఓకేనా? సో ఇప్పుడు 2 టేబుల్లో వచ్చేసిన అన్ని ప్రైమ్ నెంబర్స్. ఇది కూడా 2 అన్ని ఈవెన్ నెంబర్స్ అని అర్థం. ఓకేనా? ఇక 3 అనేది ప్రైమ్ నెంబర్. 3 టేబుల్లో వచ్చేటి అన్నీ ఏమవుతాయి? కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. 3 టేబుల్లో వచ్చేటి ఏంటి? 3 టేబుల్తో డివైడ్ కావాలంటే ఏంటిది? సమ్ ఆఫ్ డిజిట్స్ మస్ట్ బి డివైడ్ విత్ 3 టేబుల్. 9 3 టేబుల్ వస్తుంది. 15 అనేది 3 టేబుల్ వస్తుంది. అంటే 1 + 5 = 6. 6 అనేది 3తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది 3 టేబుల్ వస్తుంది. 63 తీసుకున్నారు అనుకోండి, 6 + 3 = 9. కాబట్టి 9 అనేది 3 టేబుల్లో వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా 3 మల్టిపుల్స్ కాబట్టి దే ఆర్ కాల్డ్ యాజ్ కంపోజిట్ నంబర్స్. కాబట్టి ఇవి ఏంటివి? ఇవన్నీ కూడా ఏంటివిరా? ఈ కొటేషన్ అన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్. ఇప్పటిదాకా ఏమైంది? 2 అయింది, 3 అయింది. నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటిది? 5 ఈజ్ ద నెక్స్ట్ ప్రైమ్ నెంబర్. 5 ఈజ్ నెక్స్ట్ ప్రైమ్ నంబర్. ఓకే. సో ఇప్పటిదాకా చేసినవి ప్రైమ్ నెంబర్స్. దానిలో ఏమేం చేసినాను? 2 అనేది ప్రైమ్ నెంబర్, 2 టేబుల్లో వచ్చేటివన్నీ కాంపోజిట్ నెంబర్స్. 3 అనేది ప్రైమ్ నెంబర్, ఇక్కడ ఇవి కూడా 2 మల్టిపుల్స్.
2 మల్టిపుల్స్ అన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్ 3 అనేది ప్రైమ్ నెంబర్, 3 మల్టిపుల్స్ అన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్. ఇక్కడ దాకా కాన్సెప్ట్ డిస్కస్ చేశాము. ఇప్పుడు 5 వచ్చింది కదా, 5 అనేది ప్రైమ్ నెంబర్. 5 మల్టిపుల్స్ అన్నీ కూడా ఏమవుతాయి, కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. ఏ 5 మల్టిపుల్స్ 10, 15, 20, 25. నెక్స్ట్ 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85, 90, 95, 100. These are the 5 multiples. తర్వాత 6 అనేది ఏంటిది, కాంపోజిట్. 7 అనేది మళ్ళీ ప్రైమ్ నెంబర్. ఇప్పుడు 7 మల్టిపుల్స్ కావాలి. 7 మల్టిపుల్స్ అన్నీ కూడా ఏమవుతాయి, 7 మల్టిపుల్స్ అన్నీ కూడా ఏమవుతాయి, కాంపోజిట్ నెంబర్స్ అయితే. ఏంటి 7 మల్టిపుల్స్, 5 మల్టిపుల్స్ ఏమో ఇట్లా ఈ డైగోనల్ వచ్చింది కదా, 7 మల్టిపుల్స్ ఈ డైగోనల్లో వస్తాయి ఇట్లా. సో 7, 14, 21, 28, 38, 42. 42 తర్వాత 49 ఉంటుంది. 49, 56, 63, 71, 77, 84. దీస్ ఆర్ ద నెక్స్ట్ ది 91. 91 is the prime number. 7 టేబుల్లో వస్తుంది 91. 13 7 జా 91. ఓకే, సో ఇవి దీస్ ఆర్ ద 7 మల్టిపుల్స్. ఇక 7 తర్వాత వచ్చేది ఏంటిది, 11 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. సో 11 మల్టిపుల్స్ ఏమేమి ఉన్నాయి చూడండి, 11, 22, వేరే కలర్ పెన్ తీసుకుని. సో 11 తర్వాత 22 అయిపోయింది ఆల్రెడీ. 33 ఆల్సో కంప్లీటెడ్. నెక్స్ట్ 44 కంప్లీటెడ్. 55 where is 55 completed. 66 completed. 77 completed. 88 completed. 99 completed. అంటే 11 మొత్తం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక 13 మల్టిపుల్స్. 13 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. 13 మల్టిపుల్స్ ఏమున్నాయి చెప్పండి, 13 మల్టిపుల్స్ చూడండి. 13 మల్టిపుల్స్ అంటే 13 టేబుల్లో వచ్చేటివి. 13 మల్టిపుల్స్, 13 ఈజ్ ద ఫస్ట్ వన్. 13 1 జా 13, 13 2 జా వేయాల్సిన అవసరం లేదు, ఈవెన్ నెంబర్స్ అది కట్ అయిపోతాయి అన్ని. 13 2 జా 26, అది ఈవెన్లో అయిపోతుంది. 13 3 జా తీసుకోండి. 13 3 జా తీసుకుంటే ఏమొస్తుంది నాకు, 39. 13 3 జా 39, 3 టేబుల్లో వస్తుంది. 4 టేబుల్లో 4 ఈవెన్ నెంబర్. 5 టేబుల్లో ఆల్రెడీ అయిపోయినవి. 6 టేబుల్ ఈవెన్ నెంబర్. 7 13 7 జా 7 3 జా 1, 21, 7 1 జా 7 అంటే 91. సో 91 కాబట్టి 91 ఆల్రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ 13 8 జా, ఇది 100 కంటే ఎక్కువ వస్తుంది కాబట్టి మనకు అవసరం లేదు. ఓకే, 100 కంటే ఎక్కువ వస్తుంది. సో 13 అయిపోయింది. తర్వాత ఏం చేయాలి, 13 తర్వాత ఏముంది, 17 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. మళ్ళీ 17 టేబుల్ తీసుకోవాలి. 17 1 తోటి ఆల్రెడీ 17 2 జా ఈవెన్ నెంబర్, నాట్ ప్రైమ్ నెంబర్. 17 3 జా 3 టేబుల్ వచ్చేస్తుంది. 17 4 జా 4 టేబుల్. 17 5 జా 5 టేబుల్. 17 6 జా 6 టేబుల్. 17 7 జా చూసుకోండి, 17 7 జా ఎంత అవుతుంది. 7 7 జా 49 4. 7 1 జా 7 ప్లస్ 4 ఎంత 11 119 అంటే 100 ఎబో వచ్చింది. 17 అయిపోయినాయి. సో 17 టేబుల్ అయిపోయినాయి కాబట్టి ఇవన్నీ కూడా మిగతా అన్నీ కూడా ఏంటివి మనకు ప్రైమ్ నెంబర్స్. మిగతా అన్నీ కూడా ఏంటివి ప్రైమ్ నెంబర్స్గా వస్తాయి. సో అవేంటివో చూడండి ఒకసారి. అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ ఏమేంటివో చూడండి, ఏమేమి రాయండి ఇప్పుడు ఇక్కడ. 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 3 ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 5 ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 5 తర్వాత 7 ప్రైమ్ నెంబర్. 7 తర్వాత 11 ప్రైమ్ నెంబర్. 11 తర్వాత 13 ప్రైమ్ నెంబర్. 13 తర్వాత 17 ప్రైమ్ నెంబర్. 17 తర్వాత 19 ప్రైమ్ నెంబర్. ఆఫ్టర్ 19 23 ప్రైమ్ నెంబర్. ఆఫ్టర్ 23 29 ప్రైమ్ నెంబర్. ఆఫ్టర్ 29 31 ప్రైమ్ నెంబర్. ఆఫ్టర్ 31 37 ప్రైమ్ నెంబర్. ఆఫ్టర్ 37 41 ప్రైమ్ నెంబర్. ఆఫ్టర్ 41 43 ప్రైమ్ నెంబర్. ఆఫ్టర్ 43 47 ప్రైమ్ నెంబర్. ఆఫ్టర్ 47 53 ప్రైమ్ నెంబర్.
After 53, 59 prime number. After 59, 61 prime number. After 61, 67 prime number. After 67, 71 prime number. After 71, 73 prime number. After 73, 79 prime number. After 79, 83 prime number. After 83, 89 prime number. After 89, 97 prime number. Okay, 97 prime number. సో ఇవి ప్రైమ్ నెంబర్స్. మనకి ఎన్ని వచ్చింది? 2 1 అనేది ఏంటిది? 1 ఈజ్ ద స్పెషల్ నెంబర్. ఇట్ ఈస్ నైదర్ ప్రైమ్ నెంబర్ నార్ కాంపోజిట్ నెంబర్. ఎన్ని వచ్చినాయి చూడండి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. ఎన్ని వచ్చినవి ప్రైమ్ నెంబర్స్? 1 to 100 మధ్యలో 25 ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి. ఎన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి? 25 ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి. దీస్ ఆర్ ద వాట్ ఏంటివి మనకు ప్రైమ్ నెంబర్స్ విత్ ఎరిటోస్తనీస్ సీవ్ తోటి ఫైండ్ అవుట్ చేసిన ప్రైమ్ నెంబర్స్. ఇట్లా మనం ఈజీగా ప్రైమ్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇట్లా ఈజీగా మనకు ప్రైమ్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతాము. ఓకేనా? రైట్. 245. Write prime numbers between 51 to 100. 51 to 100 మధ్యలో వచ్చే ప్రైమ్ నెంబర్స్ 53, 59, 61, 67, 71, 73, 79, 83, 87, 89, 97. ఇవేంటివి మనకు 51 to 100 మధ్యలో వచ్చే ప్రైమ్ నెంబర్స్. 51 to 100 మధ్యలో వచ్చే ప్రైమ్ నెంబర్స్ ఏంటివి? 51 to 100 మధ్యలో వచ్చే ప్రైమ్ నెంబర్స్ 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 87, 89, 97. ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 వచ్చినాయి. అక్కడ 24 రావాలి మరి. ఇంతకుముందు 25 15 అని రాసిన, ఇక్కడ 10 రావాలి మరి. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇక్కడ 11 వచ్చినాయి కాబట్టి అక్కడ 1 to 50 మధ్యలో 14 రావాలి. 51 to 100 మధ్యలో ఎన్ని వచ్చినాయి మనకు? 11 వచ్చినాయి. టోటల్ 25 కదా. సో టోటల్ 25. ఓకే, నెక్స్ట్ 1 to 100. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ప్రజెంట్ బిట్వీన్ 1 to 100 లేదా 0 to 100? ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి 0 to 100లో? మనకు టోటల్ 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా? ఇంతకుముందే మనం ఎరిటోస్తనీస్ సీవ్ డిస్కస్ చేసినాం కదా. దాని ప్రకారం ఎన్ని వచ్చినాయి మనకు? 25 ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. 25 ప్రైమ్ నెంబర్స్ రావడం జరుగుతుంది.